ఒకరోజు గురువుగారు తన ప్రియమైన శిష్యుడితో దగ్గరలో ఉన్న ఒక అడవికి బయలుదేరి వెళ్ళాడు. నడుస్తూ నడుస్తూ ఒక చోట గురువుగారు ఆగిపోవడంతో ఏమైందని శిష్యుడు వెనక్కి తిరిగి చూశాడు. గురువుగారు దారి పక్కనే ఉన్న 4 చెట్లను అదే పనిగా చూస్తుండడంతో ఎందుకలా చూస్తున్నారు గురువుగారు అని ప్రశ్నించాడు శిష్యుడు. గురువు వద్ద నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో తాను కూడా వాటిని చూసే పనిలో పడ్డాడు శిష్యుడు. ఆ 4 చెట్లలో ఒకటి అప్పుడే ఆకులు తొడుగుతున్న చిన్న మొక్క, రెండోది కొంచెం పెద్ద మొక్క, మూడోది దానికంటే ఇంకొంచెం పెద్దది, నాలుగోది చాలా చాలా పెద్ద చెట్టు. అరే భలే ఉన్నాయి కదూ అని మనసులో అనుకుంటూ వాటి వైపే చూస్తున్నాడు శిష్యుడు. అప్పటికి కానీ ఈ లోకంలోకి రాని గురువుగారు శిష్యుని పిలిచి మొదటి మొక్కను చూపుతూ దానిని లాగేయమని చెప్పాడు. ఆ పిల్లవాడు ఆ చిన్న మొక్కకు చాలా తేలికగా లాగి పారేశాడు. ఇప్పుడు రెండో మొక్కను కూడా లాగేయమని గురువు చెప్పడంతో దాన్ని కూడా కష్టపడి లాగివేశాడు. మూడో దాన్ని కూడా గురువు లాగమని చెప్పడంతో తన శక్తిని అంతటినీ ఉపయోగించి అతి కష్టం మీద లాగి పారవేశాడు. ఇప్పుడు చివరిదైన 4వ చెట్టును కూడా లాగమని చెప్పాడు గురువు. ఆ పిల్లవాడు ఆ చెట్టు చుట్టూ 2 చేతులు వేసి ఎంతగా ప్రయత్నించినా కొంచెం కూడా కదిలించలేకపోయాడు. శిష్యుడు అగచాట్లను చూసి, గురువుగారు, చూడు నాయన, మన అలవాట్ల విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. చెడు అలవాట్లు పాతబడితే వాటిని మార్చుకోవడం చాలా కష్టం. దానికి ఉదాహరణ ఈ 4వ చెట్టు. మొక్కాయి వంగనిది మానై వంగున అనే సామెతకు ఇదే అర్థం నాయన. చెడు అలవాట్లు అనేవి ప్రాథమిక దశలో ఉన్నప్పుడు నువ్వు లాగి పారేసిన 1, 2, 3 చెట్లలాగానే ఉంటాయి. అవే మనలో బలంగా పాతుకుపోయినట్లయితే 4వ చెట్టులాగా దాన్ని మనం ఏమీ చేయలేము. కాబట్టి చెడు అలవాట్లకు ఎల్లప్పుడూ దూరంగా ఉండాలి నాయన అని చెప్పాడు గురువుగారు. ఇది నీకు అనుభవపూర్వకంగా అర్థం కావాలి కాబట్టే ఆ చెట్లను ఉదాహరణగా చూపించి చెప్పాను అని అన్నాడు. గురువుగారు చెప్పిందంతా శ్రద్ధగా విన్న శిష్యుడు ఎప్పుడు కూడా చెడు అలవాట్లకు దూరంగా ఉంటానని ప్రమాణం చేశాడు. మీకు మా పోస్ట్ నచ్చినట్లయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము.